స్వల్ప విరామంలో స్వదేశానికి వెళ్లి అనూహ్య పరిణామాల మధ్య డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అరెస్ట్ అయిన ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ ప్రెజెంట్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ లో కరాచీ కింగ్స్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న వార్నర్ రీ ఎంట్రీలో తొలి మ్యాచ్ లోనే దారుణంగా విఫలమయ్యాడు. కెప్టెన్ గాను చేతులెత్తేసి తన జట్టు ఘోర పరాజయానికి కారకుడయ్యాడు. పేషావర్ జల్మీతో జరిగిన మ్యాచ్ లో వార్నర్ తొలి బంతికే గోల్డెన్ డకౌట్ అయి నిరాశపరిచాడు. అయితే అతని జట్టు 247 పరుగుల భారీ లక్ష్య ఛేదంలో చేతులెత్తేసి 87 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా 159 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో బెయిల్పై విడుదలై పాకిస్తాన్ కు వచ్చిన వార్నర్ ఇంకా ఆ తాలూకా బాధలోనే ఉన్నట్లు స్పష్టంగా తెలిసింది. అతనిలో పూర్వపు జోష్ కనిపించట్లేదు. ఈ సీజన్ లో కరాచీ కింగ్స్ కు ఇదే తొలి ఓటమి. వ్యక్తిగతంగానూ డ్రంక్ అండ్ డ్రైవ్ ఘటనకు ముందు వార్నర్ ఓ మోస్తారు ఫామ్ లో ఉన్నాడు. 3 మ్యాచ్ల్లో ఓ హాఫ్ సెంచరీ, ఓ కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయాలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే అరెస్ట్ తర్వాత వార్నర్ తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి పాక్షిక ఉపశమనం పొందినప్పటికీ మే 7న సిడ్నీ కోర్టులో హాజరు కావాల్సింది. సో కొద్ది రోజుల కిందట వ్యక్తిగత పనుల నిమిత్తం స్వదేశానికి వెళ్లిన వార్నర్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో న్యూ సౌత్ వేల్స్ పోలీసులకు చిక్కాడు. ఇక ఆ సమయంలో వార్నర్ రక్తంలో ఆల్కహాల్ స్థాయి 0.104 గా నమోదైంది. ఇది ఆస్ట్రేలియాలో చట్టబద్ధ పరిమితి కంటే 2 ఎక్కువ. దీంతో పోలీసులు వార్నర్ ను వెంటనే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. ఆ తర్వాత కేసు నమోదు చేశారు. వార్నర్ అరెస్టుపై క్రికెట్ సమాజంలో చాలా విమర్శలు వచ్చాయి.